హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిఖిల్ అయితే ఈ మధ్య రీసెంట్గా ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన బ్రేకప్ గురించి చాలా చెప్పాడు. ఆ వీడియో కూడా ఉంది మన ఛానల్లో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. మరి నిఖిల్ అయితే రీసెంట్గా అయితే ఇంకొక పోస్ట్ అయితే షేర్ చేసుకున్నాడు. అసలు ఏం పోస్ట్ చేశాడో తెలియాలంటే ముందునైతే వీడియోనైతే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసేయండి. మరి నిఖిల్ ఏం పోస్ట్ చేశాడంటే, మాస్టరింగ్ అదర్స్ ఈజ్ స్ట్రెంగ్త్ బట్ మాస్టరింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ట్రూ పవర్ అని అయితే షేర్ చేసుకున్నాడు. అంటే ఎవరినైనా ఏదైనా సాధించడం ఏదైనా విషయంలో అయితే అది ఈజీయే ఈ జనాలకి. కానీ వాళ్ళ విషయంకొచ్చేసరికి వాళ్ళేంటి, వాళ్ళ పట్టు ఏంటి, వాళ్ళ గొప్పతనం ఏంటి తెలుసుకోవటమే కష్టం. అది నిజమైనది ఏదైనా సరే అని చెప్పేసైతే షేర్ చేసుకున్నాడు కదా నిఖిలు. మరి ఈ పోస్ట్ చూసిన వాళ్ళందరూ అయితే ఈ మధ్య ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తూ కావ్య మీద నీ ఒపీనియన్ అయితే చెప్పేస్తున్నావు. కావ్య అయితే ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ అయితే కనుక అప్పుడు తెలుస్తుంది ఏంటో ఎవరేంటో అని చెప్పేసి కొంతమంది అంటుంటే, మీ పేరేంటే మాకిష్టం. అసలు మీరు ఇలా పేరుగా మాకెందుకు పరిచయం అయ్యారు? మీరు పరిచయం అయినప్పటి నుంచి ఈ పేరంటే మాకెంతో ఇష్టంగా ఉంటుంది. ఇలా మీరిపోతున్నారంటే మీకేమో కానీ మాకు చాలా బాధ అనిపిస్తుంది అయితే నెటిజన్లు అయితే అంటున్నారు. అలాగే నిఖిల్ అయితే రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ చేసాడు. మళ్ళీ నిఖిల్‌తో ముద్దు ముచ్చట్లు అనేసి యూట్యూబ్ చేస్తాడు కదా నిఖిల్, ఆ ఛానెల్‌లో వస్తుందది. అయితే అక్కడ కూడా లవ్ గురించి అడిగితే ట్రస్ట్ ఉండాలి. అసలు మన మీద అన్నీ నమ్మకం, అన్నీ ప్రేమ అన్నీ ఉన్న చోటే ఉండాలి. వేరే అదర్ పర్సన్స్ ముందు మనమేంటో తెలియకుండా వాళ్ళు జడ్జ్ చేసే విధంగా అయితే ఉండకూడదని మళ్ళీ అదే మాట చెప్పాడు. మొన్న జరిగిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటే నిఖిల్. నిఖిల్ అయితే ఈ మధ్య కాలంలో చాలా ఓపెన్ అప్ అయిపోతున్నాడు. ఇలాంటి విషయాలు ఎన్నో షేర్ చేసుకుంటున్నాడు. ఇలాంటివి చూసిన వాళ్ళందరూ కొంతమంది అయితే నిఖిల్‌ని హేట్ చేస్తున్నారు కామెంట్స్ రూపంలో, కావ్యకి అన్యాయం చేశావని. కొంతమంది అయితే నీ ఇష్టం ఎవరి లైఫ్ వాళ్ళదని అంటున్నారు. కొంతమంది అయితే కావ్య అయితే ఏదో ఒక ఇంటర్వ్యూ ద్వారా ఒక ఫుల్ స్టాప్ అయితే పెడితే బాగుంటుందని చెప్పి చాలామంది అయితే కనీ ఫ్యాన్స్ అయితే ముఖ్యంగా అయితే ఎదురు చూస్తున్నారు. కొంతమందైతే అసలు కావ్య ఎందుకు చెప్పాలి? చెప్పాల్సిన అవసరం ఏంటి? అని చెప్పేసి అయితే క్వెషన్ చేసే అభిమానులు కూడా ఉన్నారు. మరి నిఖిల్ అయితే పోస్ట్ షేర్ చేస్తూ ఒక ఫోటో యాడ్ చేశాడు. బ్లాక్ కలర్ అవుట్‌ఫిట్‌లో ఉన్నాడు. తను ఆ ఫోటో వీడియోలో ఉంది. మీరు కూడా చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే మీ ముందుకు వస్తాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.